ఈ నెల 19వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న హైదరీ క్లబ్లో గంధర్వ గాన తరంగిణి పేరిట గొప్ప సినీ సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డాక్టర్ సోమశేఖర్, డాక్టర్ పురుషోత్తం తెలిపారు. హైదరీ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో వారు వివరాలకు సంబంధించిన పాంప్లెట్ ను ఆవిష్కరించారు. ఈ మెగా మ్యూజికల్ నైట్ లో ప్రముఖ గాయని గాయకులు చెన్నై రాము, బాలకామేశ్వరరావు, గాయత్రి, నారాయణన్, నాదప్రియ తదితరులు పాల్గొని పాటలు ఆలపిస్తారని, వీరికి సంచలన నవయువ తెలుగు ఐడల్ ఫేమ్ సాయి పవన్ బ్యాండ్ వాయిద్య సహకారం అందజేస్తారని తెలిపారు. ప్రముఖ వ్యాఖ్యాత మోహన్ గాంధీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారని తెలిపారు. ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ వైలిన్ విద్యాంసరాలు కామాక్షి వైలిన్ ప్రదర్శన చేస్తారని తెలిపారు. సుమారు 500-600 మంది ప్రేక్షకులు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రపాటి సుధాకర్, హైదరీ క్లబ్ జాయింట్ సెక్రటరీ నాగిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, మండవ శ్రీనివాసరావు, కారుసూల రామారావు, పాటిబండ్ల ఆనందరావు తదితరులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఒంగోలులోని ప్రజలందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ పురుషోత్తమరావు నా పేరు. నేను యూరాలజిస్ట్ని, బెత్తూరు నరసింహం వైద్యుడిగా పనిచేస్తున్నాను. ఇవాళ మిమ్మల్ని చెప్పడానికి కారణం ఏంటంటే, ఇక్కడ కూర్చున్న అందరం కూడా డిఫరెంట్ ప్రవృత్తుల్లో ఉన్నవాళ్ళం. కాకపోతే ఒకటే ఏంటంటే, మ్యూజిక్ లవర్స్ అందరూ, సంగీతాభిమానులు అనమాట. అందుకని అందరం కలిసి ఒక ప్రోగ్రాము ఆదివారం సాయంత్రం అరేంజ్ చేద్దామని నిర్ణయించుకొని 19వ తారీఖు ఆదివారం అనమాట గంధర్వ గాన తరంగిణి అనే ప్రోగ్రాం ఒకటి హైదరీ క్లబ్ ఆవరణలో పెడుతున్నాం అనమాట. దాంట్లో చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి మంచి ప్రముఖమైన గాయని గాయకులు అందరూ వస్తున్నారు. మ్యూజిక్ కూడా మంచి బ్యాండ్ ఒకటి వస్తుంది హైదరాబాద్ నుంచి. సో దీన్ని అందరూ ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాం, ఒంగోలు ప్రజలందరూ కూడా. ఆ పాటలు కూడా రొటీన్ ఫాస్ట్ బీట్ కాకుండా కూడా 70s, 80s, 90sలో వచ్చిన మధురమైన గీతాలు, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఘంటసాల, సుశీల, జానకి ఇటువంటి వాళ్ళు పాడిన పాటలు ఒక డిఫరెంట్గా ప్రజెంట్ చేద్దామని ఆశిస్తున్నాం అనమాట. సోమశేఖర్ అండి, సిరిచందన స్కానింగ్ సెంటర్. సార్ చెప్పినట్లు మా అందరికీ ఉన్న ఒకే కామన్ గోల్ ఏంటంటే, అందరికీ ఒక మంచి మధురమైన సంగీత అనుభూతి కలిగించడమే. దీనికోసం చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాం. మండవ శ్రీనివాసరావు గారు, పాటిబండ్ల ఆనందరావు గారు, మన కారుసాల రామారావు గారు, డాక్టర్ సుధాకర్ గారు, ఇట్లా చాలామంది ఉన్నారు దీంట్లో. ప్లస్ హైదరీ క్లబ్ నుంచి చంద్రమోహన్ రెడ్డి గారు బాగా హెల్ప్ చేశారు. ఒంగోలు ప్రజల్లో ఇంతవరకు వినని పాటలు, స్టేజ్ మీద పర్ఫామ్ చేయని పాటలు ఒక కొత్త అనుభూతి కలిగిస్తూ అన్ని రకాల వాయిద్య పరికరాలతో, అంటే ఆర్కెస్ట్రా అంటే 4-5 ఇన్స్ట్రుమెంట్స్ కాకుండా అన్నీ, అంటే ఫ్లూటు, వైలిన్, డిఫరెంట్ తబలాస్, కీస్ అలా ఉపయోగించి మంచి వ్యాఖ్యానంతో, ప్రతి పాటకు ఒక మంచి వ్యాఖ్యానంతో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కలగజేయడం మా కోరిక, మా ఇదనమాట. దీనికి ప్రముఖ సినీ నటులు శ్రీ రఘుబాబు గారు కూడా ఈ ప్రోగ్రామ్ని ఎగ్జైట్ అయినారు. ఆయన కూడా తన ప్రోగ్రాం పోస్ట్ పోన్ చేసుకొని ఊళ్ళోనే ఉంటూ దీనికోసమని వస్తున్నారు అన్నమాట. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఒక మంచి సంగీత అనుభూతిని పొందాలని మా కోరిక. నేను సంగీత ప్రియుడిని, అందుకు ఈ బృందంతో నేను కలిశాను. నాటక రంగానికి సంబంధించిన వాడిని అయినా. సంగీతానికి స్వర్ణయుగం అంటారు 1950-70 మధ్య. ఆ జ్ఞాపకాలని అప్పుడున్నటువంటి మహానుభావులు రాజేశ్వరరావు గారు, పెండ్యాల గారు, ఘంటసాల గారు లాంటి మహామహులు వాళ్ళు పాడినటువంటి పాటల్ని, అపురూపమైన పాటలు, కొన్ని పాపులర్ పాటలు కాకుండా మారుమూల పాటలు కొన్ని ఉంటాయి, సంగీతం కుప్పబోసిన పాటలు, అలాంటి వాటిని కూడా బయటకు తీసి లైవ్ ఆర్కెస్ట్రాతో ఒంగోలులో ఒక అపూర్వమైనటువంటి సంగీత విభావరి జరగబోతూ ఉంది. ముఖ్యంగా ప్రతి పాటకు వెనక కొంత చరిత్ర ఉంటుంది.
అప్పుడు ఏమేం జరిగింది, ఘంటసాల గారికి రాజేశ్వరరావు గారికి మధ్య ఏం జరిగింది, ఆ పాట ఎట్లా పుట్టింది, దాని సృష్టి ఎట్లా జరిగింది, అది ఏ రాగంలో ఉంది, ఇలాంటి వ్యాఖ్యానం మనకు తెలియదు. దానిలో తలమునకలైనటువంటి గొప్ప నిష్ణాతులైనటువంటి వ్యాఖ్యాతగా కుమార్ గాంధీ గారు వస్తున్నారు. ఆయన ఎప్పుడు మనం చూడలేదు. ఇప్పుడు వస్తున్నటువంటి గాయకులు కానీ, టెక్నీషియన్స్ కానీ, మైక్ సౌండ్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఎప్పుడు మనం ఒంగోలులో చూసి ఉండం. కనుక సంగీత ప్రియులు అయినటువంటి అందరినీ, ఒంగోలు నగరంలో ఉన్న అందరినీ ఆ కార్యక్రమానికి రేపు ఆదివారం 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరీ క్లబ్ ఆవరణకి వచ్చి ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించి విని ఆనందించాలని కోరుతున్నాం. మరి ముఖ్యంగా హైదరీ క్లబ్కి ధన్యవాదాలు చెప్పాలి. ఇది ఒక గొప్ప సాంస్కృతిక కేంద్రంగా మారబోతుందని మేము ఆశపడుతున్నాం. కనుక సంగీత ప్రియులంతా ఆదివారం సాయంత్రం వచ్చి ఆనందించి మమ్మల్ని ప్రోత్సహించాలని నమస్తే. ఒంగోలు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ సంగీత ప్రియులు అందరూ కలుసుకొని, ముఖ్యంగా డాక్టర్లు వీళ్ళంతా కూడా వాళ్ళలో ఉండే ప్రవృత్తిని బయటికి తీస్తూ, గాయకులు కూడా చాలామంది ఉన్నారు మన ఒంగోలులో, వాళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకొని వచ్చి ఒక మంచి సాయంత్రాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం ఒంగోలులో తలపెట్టాం. ఇది కేవలం ఇది ఎటువంటి కమర్షియల్గా కాకుండా కేవలం సంగీతాన్ని, అభిరుచుల్ని కలిగిన వ్యక్తులందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకురావాలనే సదుద్దేశంతో చేస్తున్నాము. ఈ హైదరీ క్లబ్లో ఈ ప్రాంగణం త్వరలో సంగీత ప్రియమైనటువంటి ప్రాంగణంగా ఇది మలుచుకోబడుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ఈ మధ్య మనం పడమటి గాలి కూడా వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ తరంగిణిని కూడా ఇక్కడ మనం 2వ కార్యక్రమంగా చేస్తున్నాం. ఇలా ప్రతి 3 నెలలకు 4 నెలలకు ఒక మంచి బృహత్తరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేది మా ఉద్దేశం. దానికి వీళ్ళందరికీ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.